అయితే తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది అంటూ గుర్తు చేశారు కేటీఆర్. అయితే ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిద్దాం, కేసులకు భయపడొద్దు అని ప్రశ్నించే హక్కు రాజ్యాంగమే కల్పించిందన్నారు కేటీఆర్. రాజ్యాంగమే మనకు వాక్ స్వాతంత్రం కల్పించింది, మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కునిచ్చింది, మాట తప్పిన వాళ్ళని నిలదీసే హక్కునిచ్చింది. ఖచ్చితంగా ఆ మహానుభావుడు చూపెట్టిన బాటలో నడుద్దాం. ఏ సమాజం కోసం అయితే అంబేద్కర్ గారి కలలు కన్నారో నిజంగా కూడా ఇందాక తమ్ముడు సంజీవ్ మాట్లాడుతూ చిన్న కులం పెద్ద కులం అని మాట్లాడాడు. చిన్న కులం పెద్ద కులం ఏముండదు, చిన్న గుణం పెద్ద గుణం ఉంటది. రేవంత్ రెడ్డి లెక్క చిన్న గుణం ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కడ ఏ కులంలో ఉంటున్నా పెద్ద గుణం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవాళ పెద్ద గుణం ఉన్న బిడ్డలు ఉన్నారు కాబట్టే దాస్యానాయక్ తాండాలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచిరనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం ఇవాళ అందరం కూడా ఇక 4 ఏళ్ళు ఉన్నది, ఎలక్షన్లకు తొందర ఏం లేదు. ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం, ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉందాం. దానికోసం జైల్లో పెడతాడు కావచ్చు,